దాదాపు ఈ గడిచిన 3 నెలల్లో చాలా గ్రామాలకు పోయినా కూడా ఇంత వెనుకబాటుతనం ఉన్నటువంటి గ్రామం ఇంతవరకు చూడాలి. ప్రజలు ఇంత అమాయకంగా ఇంత వెనుకబాటుతనం ఉన్న గ్రామం మొదటిసారిగా చూస్తాం. నాయకులు కూడా చెప్తాను, ఆయన కోపం వస్తా అంటే నాయకులు చెప్తానంటే ఆయన నువ్వు తప్పు కాదు, ఇటువంటి చోట ఏం చేయాలంటే మీరు ప్రజల దగ్గరికి పోవాలా, ప్రజలతో కూర్చోవాలా, మంచి చెడు మాట్లాడాలా. ఇప్పుడు దీంట్లో మనకు వచ్చినటువంటి అర్జీల్లో కొద్దిమందికి దాదాపు 60% 60% మేర వాళ్ళకి అసలు ఆ పెన్షన్ రాదని తెలిసినా మళ్ళీ అర్జీ ఇస్తారు. ఇది ఏమవుతుందంటే ఈ రకమైనటువంటి అర్జీలు మనం స్వీకరించడం వల్ల మనం ఎట్లా మళ్ళా ఇచ్చేది అది ఎలిజిబిలిటీ లేదని వాళ్ళు తిట్టుకుంటారు. అయిపో పేపర్లు ఇచ్చి 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 ఎనికి ఇచ్చిపోయినారు, ఇప్పుడు 3 సార్లు ఇచ్చినారు, వాళ్ళు 30 సార్లు ఇచ్చినా వాళ్ళకి రాదు పాపం. మీరు ముందుగా స్థానిక నాయకులు వాళ్ళతో కూర్చొని వాస్తవాలు అవాస్తవాలు తెలియజెప్పాలి. మీరు ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చేది ఇది, ఈ ప్రభుత్వం ఇచ్చేదంటూ మీ ఇంట్లో వరకు వస్తూ ఉంది కాబట్టి రెండో వాళ్ళకి రాదు. లేదంటే కొద్దిమంది పక్షవాతం వస్తే కూడా ఈ మధ్యకాలంలో అది ఇక్కడే కదా అన్ని చోట్ల ఉంది, పక్షవాతం వస్తానే వికలాంగుల పెన్షన్ కావాలంటారు, 6,000 వస్తుందని చెప్పేసి. వాళ్ళు ఆశపడడం తప్పులేదు, పేదరికం మనిషిని అట్లా ఆలోచింపజేస్తుంది, అవసరాలు ఆలోచింపజేస్తాయి. నాయకులుగా తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉందని చెప్పేసి కూడా నాయకులు చెప్తాను. మీరు అప్పుడప్పుడు గ్రామాల్లో వచ్చి వాళ్ళు కూర్చుంటే మంచి చెడు మాట్లాడితే కొద్ది వరకు పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా మంగళవాళ్ళపల్లి గ్రామంలో ఇందాక మహిళలందరూ వచ్చి గుడి అడిగినారు, గుడి మేము చేసి పెడతామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. మంగళవాళ్ళపల్లి గ్రామం ఇక ఏమైతే ఇడచకుండా నాకు తెలిసి ఎప్పుడు పైన కూడా మగుడిని బతికించుకునే దాని మాదిరిగా వెంటబడి పెన్షన్ 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 అంటారు. ప్రభుత్వం ఏమేది ఇవ్వలేదు. ఆమె వాస్తవ పరిస్థితులు మీరు కొద్దిగా ఆలోచన చేస్తే ఏదైనా మన తరఫున సాయం చేస్తాం వాళ్ళ కుటుంబానికి కాదు. ఇంట్లో భర్తకు పెన్షన్ వస్తా అంటే ఇంక మళ్ళీ రెండో పెన్షన్ రాదు, ఆమె పెరాలసిస్ మాట్లాడలేదంటున్నారు. ఏదైనా మన తరఫున కావాల్సింటే సాయం చేద్దాము, మీకు వేసి సర్పంచ్ పోయి మాట్లాడితే మనం వాళ్ళకు చేతులు అంత ఇంత చేద్దాం. ఇంకా ఆ పెద్ద ఒకటి అడిగింది, ఆమె ఇప్పుడు ఎంపీడీఓ గారికి చెప్పినాను, అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం అయితేనే వాళ్ళ ఇంటిని సందర్శించి వాళ్ళ వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని వాళ్ళకు ఏం చేయాలో ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే ఇబ్బంది ఉందో పెన్షన్ రాకపోవడం అనేది దానికి అర్హులైంటే వాళ్ళని రికమెండ్ చేసి పంపిస్తే నేను కూడా మాట్లాడతాను, వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా ఏర్పాటు చేద్దామని చెప్పేసి కూడా అధికారులకు తెలియజెప్తాను ఇక్కడ నుంచి. అంతేకాకుండా ఇందాక కొంతము పెన్షన్ విషయంలో ఒక వికలాంగం 90% ఎలిజిబిలిటీ ఉంటూ 90% అంగవైకల్యం ఉండి కూడా ఇంతవరకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ గతంలో వాలంటీర్ వ్యవస్థ చేసినటువంటి నిర్వాహకం వల్ల పెన్షన్కి అర్హులు కాకుండా ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకుని దాన్ని కూడా పరిష్కరించమని చెప్పేసి అధికారులకు తెలియజెప్పడం జరిగింది. దానికి ఏవైతే మార్పులు చేయాలో వాళ్ళ రెవెన్యూ రికార్డ్స్లో ఆ మార్పులు చేసేసి వాళ్ళకి వచ్చేసారి కొత్త పెన్షన్లో అయినా ఎలిజిబిలిటీ కింద పెట్టాలని చెప్పేసి కూడా ఎంపీడీఓ గారికి తెలియజేస్తాను. అంతేకాకుండా ఇంకా గొర్రెల షెడ్ల కోసం 1 రోజు 2 ఇచ్చినారు. ఆ గొర్రెల షెడ్లు ఇంకా మంజూరైనా మీరు ఎవరైనా చేసుకోగలిగితే 15-20 రోజుల్లో కట్టుకోగలిగితే మీరు కట్టుకోవచ్చు అవసరం ఉండేవాళ్ళు. మీరు పేదరికం ఎక్కువగా ఉండే గ్రామం ఇది, వెనుకబాటుతనం ఎక్కువ ఉండే గ్రామం. నాకు తెలిసి ఎక్కువ పశువుల మీద ఆధారపడినారు కాబట్టి ఇంకా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు పశువులు ఉంటే గొర్రెల షెడ్లు ఇంకా 4 కానీ 5 కానీ ఎవరైనా కట్టుకోగలిగే వాళ్ళు ఉంటే మీరు కట్టుకోండి, ప్రపోజల్ ఎంపీడీఓ గారికి ఇవ్వండి, మేము దాన్ని ఫాలోఅప్ చేసి ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.